ఇప్పటికే సిరీస్ ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనను విజయంతో ముగించాలని భావిస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు నుంచి ఆరంభం కానున్న 5వ టెస్టు మ్యాచ్ కు తుది జట్టును ప్రకటించింది. కేవలం ఒకే ఒక మార్పు చేసింది. 4వ టెస్టులో ఆడిన రాబిన్సన్ పై వేటు వేసింది. అతడి స్థానంలో మార్క్ వుడ్ జట్టులోకి వచ్చాడు. ఇక ధర్మశాల పిచ్చి పేస్ కు అనుకూలిస్తుందా, స్పిన్ కు అనుకూలిస్తుందా అంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అటు ఫాస్ట్ బౌలర్లు ఇటు స్పిన్నర్లకి సమతూకంగా ఉండనుంది. ఇక ఈ చివరి టెస్టు మ్యాచ్ కు ముందు బెన్ స్టోక్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. ప్రస్తుతం ధర్మశాల పిచ్చి అటు స్పిన్నర్లు ఫాస్ట్ బౌలర్లకు సమతూకంగా కనిపిస్తుండటంతో మాలో 2 పేసర్లు 2 స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని బెన్ స్టోక్స్ తెలిపాడు. ధర్మశాలకు రాకముందే 3 పేసర్లతో బరిలోకి దిగాలనుకున్నాం, కానీ పిచ్చి చూశాక 2 స్పిన్నర్లు 2 పేసర్లతో బరిలోకి దిగడం ఉత్తమమని అనిపించిందని బెన్ స్టోక్స్ తెలిపాడు. అందులోని పిచ్చిపై గడ్డి లేకపోవటం ఈ నిర్ణయం తీసుకున్నామని బెన్ స్టోక్స్ అన్నాడు. ప్రస్తుతం ఈ సిరీస్ లో మేము చాలా గట్టిగా పోరాడాం, కానీ మాకంటే భారత్ కాస్త మెరుగైన ప్రదర్శన చేసింది. అందుకే 3-1తో సిరీస్ కోల్పోవాల్సి వచ్చిందని, కానీ చివరి మ్యాచ్ లో తప్పక గెలిచి సిరీస్ ను 3-2తో నిలుపుతామని బెన్ స్టోక్స్ అన్నాడు. అయితే ఈ సిరీస్ లో మాకు ముఖ్యంగా ప్రమాదకరమైన ఆ 2 టీమిండియా ఆటగాళ్లపై ఫోకస్ పెట్టాం. ముఖ్యంగా బ్యాట్స్మెన్ జైస్వాల్ పై సరికొత్త ప్రణాళికలతో బరిలోకి దిగుతామని అన్నాడు. అలాగే 100వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ సైతం మాపై చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడని, అతడి బౌలింగ్ ఎదుర్కొనేందుకు కీలక ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నామని బెన్ స్టోక్స్ తెలిపాడు.